రాజధానిలో మందడం గ్రామానికి సంబంధించిన దొండపాటి రామారావు గారు మృతి చెందటం ప్రభుత్వం దీనికి నైతిక బాధ్యత వహించాలి. ఆయన ఆవేదనతో ఆందోళనతో ఒకవైపున భూములు పోయినాయి, ఇంకొక వైపున ఇళ్ళు కూడా పోతున్నాయి అనేటువంటి ఆవేదనతో ఆయన మరణించారు. దీని మాకేమీ సంబంధం లేదు అని చేతులు దులుపుకోవడం దుర్మార్గం. పైపెచ్చు సిఆర్డి అధికారులు ప్రకటన చేస్తారా? రామారావు గారు మాకేం వినతిపత్రం ఇవ్వలేదు. ఆయన చెప్పిన మాట మీకు వినపడలేదా? మీకు ఆయన రాసి కాగితం ఇవ్వాలా? అంటే మాదేం తప్పు లేదు, ప్లాట్లు బాగా ఇచ్చామని చెప్తున్నారు. ప్లాట్లు బాగా ఇస్తే వీళ్ళు ఎందుకు ఆవేదన వ్యక్తం చేశారు? అంటే రామారావు గారికి అందించే నివాళి ఇదేనా? మీరు సానుభూతి ఇదేనా? చనిపోయిన తర్వాత కూడా కళ్ళు తెరవకుండా ఇంకా ఆత్మసమర్థన చేసుకోవడం అంటే సిగ్గుపడాలి. ఇది సిఆర్డీఏ ప్రకటన కాదు, రాష్ట్ర ప్రభుత్వం తరపున సిఆర్డీఏ చేసిన ప్రకటన. మీరు ఇదే మీ రైతుల ఏళ్ల మొసలు కన్నీళ్ళు కాదు, నిజంగా చూపించండి. అందుకే ఈ రోజున మొదటి దశలో 11 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళ భూములు ఇంతవరకు అప్పజెప్పలేదు, లోన్లు ఇవ్వలేదు. భూముల విలువలు పెరుగుతాయని ఆశలు పెడితే విలువలన్నీ పడిపోయినాయి. ఈలోపుగానే మళ్ళీ రెండో దశ భూ సమీకరణ, మూడో దశ భూ సమీకరణ 44,000 ఎకరాలు తీసుకుంటా ఉంటే ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కిందని అందరూ అడుగుతూ ఉంటే వాళ్ళందరూ చెప్పలేక ఏమంటే ముఖ్యమంత్రి గారు పిలిపించి మీకు మున్సిపాలిటీ స్థాయా ప్రపంచ స్థాయా? అప్పుడేను సింగపూరు ప్రపంచ స్థాయి, మళ్ళీ ఇప్పుడు మున్సిపాలిటీకి మార్చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు మాట మార్చారు. మీరు ఎన్నికల ముందు ఎప్పుడైనా మేము ఈ 55,000 ఎకరాలకు తోడు ఇంకో 44,000 తీసుకుంటామని ఒక్క మాట చెప్పారా? ఆ రోజు చెప్పండి, ఎన్నికలు అయిపోయాక ఎందుకు చెప్పారు? మళ్ళీ రెండో దశ భూములు రైతుల కోసం కాదు, రాష్ట్రం కోసం కాదు, బడా కంపెనీల కోసం తీసుకుంటున్నారు. ఈ మొదటి దశ బాగు చేయండి. మీరు ఇంతవరకు దీనికి చేతగా. అందుకనే వాళ్ళ ఆవేదనని తెలియజేయటం కోసమే సిపిఎంఐ వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తాను. ఇది ప్రతి ఒక్క రైతు, కూలీ, అమరావతి ప్రజల మనసులో ఉన్న అభిప్రాయం, ఆందోళన, దాన్ని వ్యక్తం చేస్తున్నాం. మీరు గత ప్రభుత్వంలాగా వాళ్ళు ఒక రకంగా నిర్వీర్యం చేస్తే మీరు ఇంకో రూపంలో దీన్ని నీరుగార్చాలని ప్రయత్నం చేస్తే కుదరదు. రాజధాని అమరావతిలో రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి. వారు కోరుకున్న విధంగా వారికే కాదు రైతులందరికీ సరైన ప్లాట్లు కేటాయించి లోపాలు అవకతవకలు సరిచేయాలి. ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెట్టండి. కొద్దిమంది నాయకులతో మాట్లాడుతున్నారు, మంచిదే, కానీ నాయకులతో మాట్లాడి సరిపెట్టడం కాదు. గ్రామాల్లో భూములు తీసుకున్నప్పుడు ఇంటింటికి వచ్చారుగా, ఇవాళ ఇంటింటికి ఎందుకు వినరు? వాళ్ళ బాధలు ఎందుకు తెరచరు? మళ్ళీ దీనికి జరీబుని తేల్చడానికి ఇంకో కమిటీ అంట నిపుణులు. మరి తీసుకునేప్పుడు కమిటీ వేస్తే జరీబో కాదా? అప్పుడు మీరు కౌలు ఇవ్వలేదా? అప్పుడు జరీబ్ అయింది, ఇప్పుడు మెట్ అయిపోయిందా? మళ్ళీ ఇప్పుడు తేల్చాలని ఇది కాలయాపన చేయటం. 3 మ్యాన్ కమిటీ, 4 మ్యాన్ కమిటీ, ఇవి కార్పొరేట్ కంపెనీలకు భూములు ఇవ్వడానికి మాత్రం నిమిషాల్లో జీవోలు ఇచ్చేస్తున్నారు. రైతులకు ఇవ్వాలంటే మాత్రం కమిటీలు, చర్చలు, ఏళ్ళు గడుస్తూ ఉన్నాయి. ఇదే వాళ్ళ ఈ ప్రభుత్వం కూడా చేస్తున్న పని. అందుకే దీని మీద ఆందోళన చేస్తున్నాం. ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే దీని మీద రైతులు, కూలీలు, పేదల తరపున మా ఆందోళన కొనసాగిస్తాం. రెండో దశ పూలింగ్ ఆపండి, మొదటి దశలో ఇచ్చిన దాన్ని అభివృద్ధి చేయండి, వాళ్ళ కోరికలు తీర్చండి, సరైన ప్లాట్లు ఇవ్వండి, రామారావు గారి కుటుంబానికి న్యాయం చేయండి అని మేము కోరుతాం.